ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Well, hi, hello, namaste. Welcome to Family Stars. బాబోయ్, అసలు ఎంత ప్రశాంతంగా ఉంది లైఫ్. అసలు మరదలు లేకపోతే శబ్దాలు లేవు, యుద్ధాలు లేవు, పోటీలు, గొడవలు, ఈ శబ్దాలు అన్నీ భరించలేము. నేను ఎంత మాట్లాడుతున్నా అసలు ఈ పాటికి రావాలి, ఇంకా రావట్లేదంటే ఎక్కడో గొడవ పడుతున్నట్టున్నారు. అమ్మా మరదల్, సర్పరాజు కాట్రే. నిజంగా మీరందరూ డాన్స్ చేయడం ఒక ఎత్తు, వీళ్ళిద్దరూ ఈ ఏజ్ లో కాదు బాబా, నాకు అర్థం కాదు. ప్రతిసారి ఏజ్ ఫంక్షన్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? మన ఏజ్ అలాంటిది కాబట్టి. మన అని చెప్పకు, నీది చెప్పు. అసలు ఎప్పుడు ఇద్దరు గొడవ పడుతూ విడివిడిగా వచ్చేవాళ్ళు, ఇవాళ కలిసి వచ్చారండి. నాకు అర్థం కాల. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా. ఇంకెప్పుడు పాడొద్దే. సరే వద్దు కానీ ఫ్యామిలీ పర్సన్ చెప్పిస్తా, పర్సన్ చెప్పించుకో. ఏదో నీకు చెల్లవుద్ది లక్ష. Yes. ఓకే, లక్ష. ఓకే, హిస్ నేమ్ ఇస్ 10,000. 10,000. Yes. నెక్స్ట్ కోటి. నెక్స్ట్ అక్కడ 5,000. నువ్వేంటి పావలానా? ఫ్యామిలీలో ఈ ముగ్గురు ఓకే గానీ ఆ లాస్ట్ చివరి 5,000 అన్నావు చూసావా, దొరికిపోతున్నాడు రా. నీ సైడ్ ఉండకుండా నా సైడ్ వచ్చి నాతో డాన్స్ చేస్తున్నాడు. అంటే మ్యాగ్నెట్ అలా లాగుతుందా? చూసావా అసలు ఫేస్? వయసులో ఉన్నాడమ్మా, ఆ మాత్రం ఉంటది. వయసులో ఉన్నతో లైటింగ్ కొట్టాలి. పవన్ గారు చెప్పండి. మీకేం బోర్ కొట్టదండి మామూలుగా? దేనికి? అంటే మీకు రియల్ లైఫ్ లోని సేమ్ గర్ల్ ఫ్రెండ్, రియల్ లైఫ్ లో కూడా సేమ్ గర్ల్ ఫ్రెండే కదా? మీరు బయట ఒకే పని, ఎక్కడ ఒకే పని చేస్తున్నప్పుడు మీకు బోర్ కొట్టట్లేదు కదండి? ఆయన మాట్లాడేది యాంకరింగ్ గురించి. పైగా ట్రాక్ రికార్డ్ 8-9 ఏళ్ళు ఉంది మీది ఏకంగా. ఓకే, మేము అనవసరం కదిపాను. ఇట్స్ మై మిస్టేక్. ఇది రియలైజేషన్. రియల్ లైఫ్ లోని సోనియా గారు బాగా యాక్ట్ చేస్తారా, ఆన్ స్క్రీన్ బాగా యాక్ట్ చేస్తారా? అంత ఆలోచించండి, నాకు ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ. వసంత కోకిల. అసలు మీ సీరియల్ కి వసంత కోకిల అని ఎందుకు పెట్టారు తెలుసా? చెప్పాలి, మీరే చెప్పాలి. అరే కోకిల లాంటి అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు వసంత కోకిల అనుకుంటా, ఏంటి సంత కోకిల అంటారా? బాగా చెప్పారు. ఒకసారి కోకిలతో మాట్లాడిపియండి. రామా, మా బావతో మాట్లాడు. యూ ఓన్లీ తెలుగులో మాట్లాడు. పంచా ఎక్కడ ఉంటారు? నేను ఇంట్లో ఉంటాను. మళ్ళీ పంచ్. ఇది కదా లక్ష కావాల్సింది. ఎస్, వసంత కోకిలకు కావాల్సింది ఇలాంటి అమ్మాయి. మీకు కావాల్సింది ఆవిడ ఎక్కడ ఉంటారంటే ఇంట్లోనే ఉంటారు. ఇల్లెక్కడా? నీకెందుకు? వసంత కోకిలతో మాట్లాడించమని మీరే కదా చెప్పింది. కోకిలకి 2 ఉన్నారు కాకులు, ఈయన 1 నేను 2. రియల్ లైఫ్ లోని ఎవరు స్వీట్ ఉంటారు, ఎవరు సాడిస్టిక్ ఉంటారు? బోత్ ఆర్ డార్లింగ్స్. ఐ యామ్ ఆల్సో పీపుల్ కాల్ మీ డార్లింగ్. అందుకే అడ్రస్ అడిగాడు. ఇట్స్ టూ బ్యాడ్. నాకు ఎక్కడ టూ బ్యాడ్ వర్క్ జరుగుతుంది. నేను ఇంత బ్యాడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇదంతా సరే కానీ నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. నాకు అడగాలనిపిస్తుంది. అందుకే మీకు బోర్ కొట్టట్లేదు. నీకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమా, అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టమా? నో మ్యారేజ్, సింగిల్ లైఫ్, హ్యాపీగా. అసలు నా గొప్పదనం ఇక్కడ ఉన్న ఒక అమ్మాయికి తెలుసు, తను చెప్తాది. సోనియా గారు చెప్పండి నా గొప్పదనం గురించి. 1, 2, 3 ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? సరే, నా గురించి ఒక 3. ప్యాకప్ కి ముందు, ప్యాకప్ కి తర్వాత, ప్యాకప్ కి మధ్యలో, ప్యాకప్ కి మధ్యలో. గురిడి అంటే నువ్వురా. నాకు ఎందుకు ఎపిసోడ్ లో నేనే బ్యాడ్ అవుతాను అనిపిస్తుంది.
సిద్ధు అనగానే టక్కన గుర్తొచ్చే 3 మంచి విషయాలు. ఎంత ఆలోచిస్తున్నారంటే నాకు అర్థమైంది ఏం లేదని. మీరు కొంచెం టైం ఇవ్వాలి. మీరు ఆలోచించారని నాకు అర్థం. సిద్ధు అనగా టక్కన వచ్చారు. ఇదైతే అబద్ధం. మీ గురించి ఫాస్ట్ గా చెప్పాను, అది నిజమే కదా? మీరు ఇక్కడ ఉంటే నేను బ్యాడ్ అయ్యేటట్టున్నాను. మీరు అర్జెంట్గా వెళ్ళిపోయి మీ సీట్స్ లో హ్యాపీగా కూర్చోండి. మన షో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇవాళ మన ఫ్యామిలీ స్టార్స్ ఆడడానికి మనతో పాటు వచ్చారు వసంత కోకిల టీమ్ అండ్ శశిబదనం టీమ్. వెల్కమ్ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. మరదల్స్ ఇదేంటి ప్రతిసారి 5 మెంబర్స్ వస్తారు కదా, 4 మెంబర్స్ వచ్చారు. హమ్ దో హమారే దో. హమ్ ఏక్ హమారా ఏక్ అంతే. సో మీరు కూడా ఫ్యామిలీతో కలిసిపోయి ఇవాళ 5గురుగా మీరు కూడా వాళ్ళతో పాటు ఆడతారు. సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి ఓకే, 1 గంట ఆగి వస్తాం మరి. సార్ మీరు ఏమన్నా ప్రిపేర్ అవుతారా? ఏమన్నా గో విత్ ద ఫ్లో అండి ఇదంతా. ఆయన కూడా చాలా సంవత్సరాల నుంచి గో విత్ ద ఫ్లోనే. అందుకే పెళ్లి కాలేదు. మీరు మొత్తం నన్ను బ్యాడ్ చేయడానికే. ఏమండి సోనియా గారు మీరు వెళ్ళిపోతారు, సిద్ధుని బయట తీసుకొని వెళ్తాను, ఓకేనా? దేనికి? మరి సాటర్డే మీరేం మాట్లాడకూడదు, ఫోన్ చేయకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటది. సిద్ధు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటది, సిద్ధుతో నేను ఉంటాను. మీరు ఎందుకండి మా జెంట్స్ పార్టీలోని? నమ్మొద్దు, వీళ్ళిద్దరే ఉంటారు జెంట్స్ పార్టీలో. మీరు మాట్లాడుతున్నా, మీరు నా గురించి చెప్తున్నా సరే ఎలా ఉందంటే జగదేక వీరుడు అతిలోక సుందరుల్లోనే ఆయన రా పాలికారాన్. నేనంటే ఇంకా అసలు కష్టపడాలండి. అంటే ఒక అమ్మాయిని పడేయాలి అని చెప్పానంటే మాట్లాడాలో లేకపోతే ఎన్ని చేయాలి. మీరైతే ఏం లేదు, ఆ పాలికా అనగా అది తీస్తాను, బాల్ ఉంది లోపల. సరే మనం ప్లాన్ చేద్దాం. ఒక సాటర్డే సండే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎందుకు? ఒక 2 మండేస్ ఉంచండి మీ దగ్గర. నేను ఒక్కరితో అంతకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయను. నన్ను నేనే బ్యాడ్ చేసుకుంటాను. సో ఇలాగే ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎపిసోడ్ పూర్తి చేద్దాం. సాంబా ఎక్కడ? సాంబా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నారు. అటు పక్కందరూ ఇటు పక్కందరూ కూర్చున్నారు. ఏంది అసలు ఫస్ట్ పలకరించావా వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ని? హలో, నేను గుర్తున్నానా? ఎవరు నువ్వు? అవునా? నీకు తెలియదేమో, ఆయన తెలుసు. హాయ్ గుర్తున్నాను. నేనా చిన్నప్పుడు మేము ఇద్దరం టైరాట ఆడుకున్నాం. ఏంటి అప్పుడు పుట్టావు నువ్వు? సరే చెప్పు. పెంకులాట కూడా ఆడుకుంటా ఉన్నాం. ఆడుకుంటా ఒకడు ఆయన తలక తగిలింది. అప్పటి నుంచి అట్టున్నాడు బాబు. నీకు ఎక్కడ తగిలింది? సరే గానీ చెప్పు. లాస్ట్ అమ్మ ఎవరు? నాకు అతక్కడ ఉంది. నువ్వు వెళ్ళి ఇటీవల పలకరించు. ముంచేటట్టున్నావు నువ్వు. ఇటు ఎవరున్నారు అసలు? పలకరించి ఇక్కడ. కాదు ఎపిసోడ్ అయిపోలేపు నా ప్రేమను గుర్తించు మిత్రవిందా. బింది పట్టుకొని కొడతాది. సో సాంబా కూడా వచ్చాడు కాబట్టి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రౌండ్ 1. సరే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్ అండి. ఇటు నుంచి ఒకరు వస్తారు, ఇటు నుంచి ఒకరు వస్తారు. వచ్చే ఇక్కడ నించిన తర్వాత మీకు అక్కడ ఒక ఆడియో ప్లే అయింది. అది మీరు విన్న తర్వాత దానికి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ఫస్ట్ ఎవరైతే వెళ్ళి ఆ బాల్ పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ టీము ఆ బాల్ ని లాక్కోవడానికి ట్రై చేస్తారు. ఒక సైరన్ మోగిద్ది అక్కడ. ఆ సైరన్ మోగే టైంకి ఆ బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్తారు. క్లియర్ మేడం? బాగా అర్థమైంది. చెప్పండి ఒకసారి నేనేం చెప్పాను. फुल गोइंग हियर. एक जन इधर से आता. अयो. एक जन उधर से आता. यहाँ खड़ा था. अब यहाँ से आता वहां को जाता. डालता मैं म्यूजिक डालता. प्रश्न अड़ुता. आंसर मालूम था. ये बाघ था. बॉल पकड़ता. ऑपोजिट टीम था. खींचता. तुम नहीं छोड़ता. पकड़ता. ओ साउंड आता. बॉल हाथ में था. आंसर बोलता. ओके. ఎల్లారం అర్థాయితు అంటే వాళ్ళ భాషలో నేను అర్ధాంగి అని చెప్తుంది మాట. अम्मा और रॉन्ग बोलता पनिशमेंट था. आप तेलुगु में बोल दो प्लीज, हिंदी नहीं.
I also know English. I can talk in English also. That would be better. English, okay? Yeah. You kamuta. Now I'll tell you in a serious English. I'll try. Serious English. Okay. Yeah, serious English. So one contestant from this team and one contestant from the other team, both of you will come here and stand here, and I'll play you some music over there. నాకు అర్థమైంది, ఇది నన్ను బ్యాడ్ చేయడానికి నాకు తెలీదు. చాలా జెన్యూన్ గా చెప్తున్నాను. బావా నువ్వు పాన్ ఇండియన్ యాంకర్ అవ్వాలని మా కోరిక బావా, అందుకే అన్ని లాంగ్వేజెస్ తో ట్రై చేస్తే. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ రౌండ్స్ అన్ని భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేసి నాకు వచ్చినాయి అన్ని. నేను ఇందాక చెప్పింది గుర్తుంది కదా? పనిష్మెంట్ ఏంటి అని అంటే, ఇక్కడ మీకోసం మిర్చి బజ్జీస్ రెడీగా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీమ్ లోంచి ఎవరన్నా సెలెక్ట్ చేసుకొని ఒక మిర్చి బజ్జీ, దాంతో పాటు మంచింకి ఒక మిర్చి కూడా తినాలి. నో ఐ వాంట్ ఆలూ బజ్జీ. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. ఎలా సార్? ఎలాగా మీరు? ఇలాగే అట్లుంటది మనతోని. ఒకవేళ మీరు రాంగ్ చెప్తే స్ట్రైట్ అవే మీరే తినొచ్చు, లేకపోతే మీ టీంలో ఎవరైనా తినొచ్చు అన్నమాట. బాల్ పెట్టుకొని అసలు ఏం చెప్పకపోతే పాయింట్ రాదు, పనిష్మెంట్ ఉంటది. క్వశ్చన్ అడిగిన వాళ్ళకి రాదా? నాకు ఎందుకో కొంత తేడాగా అనిపిస్తుంది వాళ్ళంతా ఏదో. సో ఫస్ట్ మీకు గేమ్ అర్థం కావాలంటే మా దగ్గర డెమో పీసెస్ ఉన్నాయి. బావా అస్సలు తీసుకునేది లేదు డెమో గేమో అన్నావంటే. నేను వాడు ఆడుదాం అనుకున్నావు, మీరు అనుకున్నారా డెమో అని? అసలు మీకు మీరే అనుకున్నారంటే డెమో అని చెప్పని నేను ఎప్పుడన్నా అంటాను అలాగా? నువ్వు ఏమన్నావు? డెమో పీసులు ఉన్నాయన్నావు. అవును ఉన్నాయి. మీరిద్దరా? ఇప్పుడు మమ్మల్ని పిలిచావు అనుకో, తాట తీస్తా. సరే, నా ఇద్దరు క్యూట్ మరదల్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ వాళ్ళు ఆడతారు. వాళ్ళు ఆడిన తర్వాత మీ గేమ్ అర్థం అయింది, అప్పుడు మీరు ఆడుతారు కానీ. సరేనా? సో యా, మా ఫ్యామిలీ చూసావా? నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా చేయకుండా కొంచెం బెటర్ గా చేద్దాం ఏదైనా. మామూలుగా వాళ్ళకి చెప్తున్నా ఇలా కాకుండా బెటర్ గా చేయండి. మేము ఎప్పుడు వచ్చినా ఒక్కసారి పొగిడావా? ఎంత ప్రేమగా బావా అంటుంటాం. చందమామని ఎవరన్నా పొగుడుతారా బాగుంటదని? అమ్మ బాబోయ్, సరే వద్దులే, లాగైపోద్ది. చూసావా, అందుకే పొగడు. నీ డ్రెస్ ఏంటి అది? క్యారెట్కి వెళ్ళింది, ఇప్పుడే వచ్చింది అట్లా డైరెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ ఇండో వెస్టర్న్ బావా. ఓ మాది ఇండియానే లేండి, వెస్టర్న్ లేదు మాదంతా. సో ఫస్ట్ వాళ్ళిద్దరు ఆడతారు, ఆడిన తర్వాత అప్పుడు మీకు అర్థమైంది. ఓకేనా? సో ఇప్పుడు ఆడియో ప్లే అయింది, అది జాగ్రత్తగా వినండి. దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? సో సాంబార్ రెడీయా? 3, 2, 1 సౌండ్. ప్రేమని ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? నాకు ఇప్పుడు అర్థమైంది, ఇన్ని స్కెడ్యూల్స్ నుంచి మీకు అసలు గేమే అర్థం కాలేదని. అసలు యాక్చువల్లీ మీకన్నా కంటెస్టెంట్స్ చాలా బాగా ఆడుతున్నారు. ఏంటి కష్టపడి ఆవిడేమో అసలు ఏం మాత్రం ఇది లేకుండా బాల్ తీసుకుంటా, ఆవిడ అంత గట్టి పట్టుకుంది ఏంటో తెలియదు. డాన్స్ చేస్తున్నారు ఇద్దరు హ్యాపీ. నేను చేయలే, ఆవిడ డాన్స్ చేస్తున్నా అక్కడ, నేను పట్టుకున్నా. కానీ వెనక నుంచి పట్టుకునే ఆట సుధీరే బాగా ఆడతాడు. మంచి ఆటగాళ్ళ. అరే నువ్వు ఇట్రా, నాకు అర్థం కాలేదు. మధ్యలో ఏది పడితే అది లేపేస్తున్నావు నువ్వు. మైక్ పడింది ఇచ్చా. నువ్వు దొంగవా? ఈ లోపు ఎక్కడ పడింది ఏదో ఆర్నమెంట్, అదేది కాలుతో నెట్ ఆడిపోయింది. కాలుతో అట్టంటే ఎక్కడ దాకా ఇక్కడ దాకా మైక్ నాదను. నువ్వు కాలుతో ఇట్టంటే అది అలా వెళ్ళి ఇలా జోబులోకి వెళ్తాదా? నాకు తెలియదు నెట్ వచ్చిందా. ఎక్కువ మాట్లాడతారే అలే కొనుక్కుంటారు కూడా, కొలాబరేషన్ తెచ్చుకుంటారు. ఏమన్నా అయితే మళ్ళీ వాళ్ళే డబ్బులు కట్టాలి. అమ్మా మీరు బాల్ మీ దగ్గర ఉంది కాబట్టి ఆన్సర్ తెలుసా మీకు? యా, ఇది శర్వానంద్ గారు చెప్పిన డైలాగ్. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్స్ ఫ్రమ్ గమ్యం. గమ్యం రైటేనా? ఒకసారి సోనియా గారు మీరు చెప్పండి డైలాగ్. లేదు, నేను యాక్చువల్లీ తర్వాత ప్లే అయిన మ్యూజిక్ క్వశ్చన్ ఏమో అనుకున్నా. సోనియా కరెక్ట్ బావ నీకు. నాదే మై బ్యాడ్. గమ్యం ఈస్ అబ్సల్యూట్లీ
రైట్ ఆన్సర్. వాళ్ళు గెలిస్తే నువ్వు వెళ్ళి డాన్స్ చేస్తావేంట్రా? మనం ఓడిపోతే నువ్వే డాన్స్ చేస్తావేంటి? అంటే మళ్ళీ జారి పడతాయేమో ఆర్నమెంట్ ఏంది పట్టుకుందాం వెళ్ళా. అలా వెళ్ళవా? నాకెందుకో ఇవాళ మీ టీం అంతా తేడాగా ఉంది. నాకెందుకో మనోళ్ళు కూడా కొంచెం చూసుకో, అంతా తేడాగా ఉన్నారు. తేడాగా లేదు, చాలా హుషారుగా ఉన్నారు బావా. సరే ఇప్పుడు అయిపోయింది, అక్కడ ఆవిడ ఆల్రెడీ గెలిచింది. అయిపోయింది బావా. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ఇది సోనియా చెప్తే వినాలనుంది నాకు. అవునా సోనియా గారు? చూడండి, మా ప్రేమ అన్ని ప్రేమలు ప్రేమించలేదు, ఓన్లీ సింగిల్ ప్రేమ. ఇది జోకా సీరియస్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. సరే చచ్చు డైలాగ్ చెప్పు. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమ ప్రేమ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ షీ సెడ్. లవ్ యూ టు. అబ్బా అరిగిపోయేలాగా ఎవరికి వినపడకుండా చెప్పారు ఆయన. చాలా చాలా స్వీట్ గా ఉంది. నా చెప్పింది మీకు కాదు, నా చెప్పింది మీకు కాదు. నేను ఎందుకండి నేను అంటే అంత కోపం? నేను ఏమన్నా అన్నానండి అసలు మిమ్మల్ని? నేను మిమ్మల్ని ఏం అనలేదు. చెప్పింది నాకు. సరే ఇదంతా ఓకే. ఫస్ట్ నేను ఒక ఆడియో పెట్టాను, దానికి సంబంధించి క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ మేబీ మీరే రాంగ్ అడుగుంటారు. అక్కడే ఉంచా, నేనే పిలిచా. ఐమ్ సారీ, ఇట్స్ మై మిస్టేక్. సరే బావా, సారీ ఇబ్బంది పెట్టినందుకు, పంపించేస్తా. మీ సిస్టర్ కి తీసుకొని రమ్మా. బావా నువ్వు కూడా తినొచ్చు నాతో పాటు. నేను ఈ కష్ట సుఖాలు పంచుకుందాం కదా. నేను తినే ఇవి కాదు. ఏం తింటావు మరి? అవి వేరే ఉంటాయి. అమ్మ బాబాయ్, ఇదొకటి ఇదొకటి తినాలి. చాలా మంది తల్లి ఫ్రీగా వచ్చిన మొత్తం తినేస్తుంది. ప్లేట్ తీ ఫస్ట్. ఈ కారం ఉండవు, తినే సెట్టోళ్ళయి. ఏంట్రా ఇది? ఇప్పుడు సెట్ వాళ్ళవి కారం ఉండవన్నావు కదా. ఉండవు, కానీ నేను తినకూడదు. ఎందుకంటే గేమ్ లో తెచ్చిన కొన్ని ప్రాపర్టీస్ కాబట్టి. మరదల ప్రేమ చాలా ఘాటుగా ఉంది. ఒక మిర్చి ఇంకో మిర్చి తినడం ఫస్ట్ టైం చూసాను, అదిరిపోయాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైంది కాబట్టి, సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మేము ఇద్దరం రాకూడదా? మా ఇది గేమ్ ఆపోజిట్ ఆడాలి. మీ టీం లోనే మీ ఇద్దరు అలా ఆడుకుంటారు. నువ్వు ఎలానో కలవవు మాతో, కలిసిన వాళ్ళనైనా ఉండనివ్వలాగా ఎందుకు విడగొడుతున్నావు? వాళ్ళు షూటింగ్ లోనే కాదు, ప్యాకప్ తర్వాత కూడా కలిసే ఉంటారు. మీరు కూడా ఎవరితో ఒకరితో కలిసే ఉంటారు. మేమిద్దరం ఆడకూడదా ఇప్పుడు? మీ ఇద్దరు కలిసి ఆడకూడదు, విడివిడిగా ఆడొచ్చు. మీరిద్దరు కలిసి శనివారం బయటికి వెళ్ళొచ్చా? నీ బొందరా, నీ బొంద. బాబా ఆయన మైక్ కొంచెం ఆఫ్ చేయండి. మీ ఇద్దరు ఆడతానంటున్నారు కదా, మీ ఇద్దరు ఆడేది సెకండ్ రౌండ్ లో నేను చెప్తాను, మీ ఇద్దరు కలిసి ఆడుతారు. కానీ వద్దు, సెకండ్ రౌండ్. సిద్ధు గారు మీరు రండి. అయినే వస్తారు. నాకు మీరే కావాలి. రా పాలిక. బావా నువ్వెందుకు ఎప్పుడు అలాంటి షర్ట్స్ వేసుకుంటావు? ఆ షర్ట్ చూడు కొత్తగా ఉంది, స్లీవ్స్ చూసావా? నైస్, బాగుంది. పోనీ బావకి నువ్వే కుట్టించి వేయించేసా, ఇంకా అయిపోద్ది. సరే బావా ఇదేదో బాగుంది, నెక్స్ట్ షెడ్యూల్ కి నేను తీసుకొస్తాను నీకోసం. ఒక పని చేయండి, అదే డ్రెస్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు వేసేసుకోండి. ఆ డ్రెస్ నేను వేసుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని పడిపోతుంటాయి, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గేమ్ ఆడితే అప్పుడు మీకు అర్థమైంది. నెక్స్ట్ మిర్చి మీతో తినిపిస్తాను, ఆగండి. సరే ఎలాగన్నా సరే. సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయింది, ఆడియో జాగ్రత్తగా వినండి, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. రెడీ? సామా రెడీయా? రెడీ అన్న. 3, 2, 1 సౌండ్. క్వశ్చన్ అడగలేదు.
డైలాగ్స్ వద్దు, నువ్వే క్వశ్చన్ చెప్పే. అదే మాకు క్వశ్చన్ తో పని లేదు, మీరు ఫస్ట్ ఆవిడతో ఒక సెటిల్మెంట్ చేసుకోండి. నాకు ఆయనతో సెటిల్మెంట్ వద్దు. మీరు ఎప్పుడైతే శనివారం సాయంత్రం వెళ్దాం అన్నారో అప్పటి నుంచి ఆవిడ ఆయన అమ్మాయిల్ని మానేసి ఇప్పుడు అబ్బాయిల్ని పట్టుకున్నారు. అప్పుడే అయిపోయింది. అయ్యా అందుకేనా మమ్మల్ని వద్దంటున్నావు? మాట్లాడితే సాటర్డే రా, సండే ఎల్లు, మండే రా. మీరు అలా చెయ్యొద్దు, అలా చూడద్దు, కన్ఫర్మ్ చేసుకుంటారు వాళ్ళు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 1 arm డిస్టెన్స్. నా క్వశ్చన్ ఏంటంటే ఆ మ్యూజిక్ కొట్టేటప్పుడు టైం ఎంత? రాత్రి 12 గంటల 30 నిమిషాల 22 సెకండ్లు. బాల్ మీ చేతిలో లేదు అసలు. ఏది? బాల్ చేతిలో ఉన్నప్పుడు ఆన్సర్ చెప్పాలి. అందుకే ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా విని క్వశ్చన్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళండి. మీకు దండం పెడతానమ్మా, కొంచెం సీరియస్ అవ్వద్దు నా మీద. మళ్ళీ ఒకసారి ఆడియో ప్లే చేస్తాను, వినండి. సాంబా రెడీనా? సౌండ్. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ సినిమా డైరెక్టర్ ఎవరు? తీసుకో పర్లే మెల్లగా తీసుకో, గట్టిగా పట్టుకో. కమాన్ రాథోడ్, కమాన్. సో తీసుకున్నారు. ఆన్సర్ ఏంటి? రాఘవ్ లారెన్స్ గారు. లారెన్స్ గారు ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. నిన్నెవరు చెప్పమన్నది? కుసా. లారెన్స్ రాఘవ్ గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నాకెందుకో రెండు టీమ్స్ తేడా కనబడుతున్నాయి. తేడాగా ఉంటే తేడాగానే కనిపిస్తుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీ ఇద్దరు అటు సిద్ధు నిట్రమనండి. సిద్ధు నిట్రండి. మీరు ఆయనకి చిల్లుపడి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పుడు రాడు ఆయన. మీ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? నైస్ కాస్ట్యూమ్. థ్యాంక్ యూ. దీని ప్యాంట్ చూడలేదు మీరు? దీనికి ఒక ప్యాంట్ ఉందా? సేమ్ ఇలానే ఉంటుంది. ఇలా ఉంటుందా? ఇలాగే ఉంటుంది. నేను చెప్పాను ఆ డ్రెస్ వేసుకుంటే పడిపోతూ ఉంటాయని. అందుకే అలాంటి డ్రెస్సులు మనం వేసుకోకూడదు. మనం వేసుకోకూడదు, మీరు వేసుకో. మనం వేసుకోకూడదు, మీరు వేసుకో. బావా నా అవుట్ఫిట్ డిజైనర్ ఎవరని అడగవే. సరే నీ అవుట్ఫిట్ డిజైనర్ ఎవరు? మన సెట్ వాళ్ళది లుంగి చుట్టేసా, తెలియట్లేదా? సో you're with one more point. ఓకే, సో నౌ ఇట్స్ పనిష్మెంట్ టైం. పనిష్మెంట్ ఆయనే తీసుకోవాలా, ఇంకెవరన్నా తీసుకోవచ్చా? మీ ఇష్టం. లేదులేండి, చాలా గట్టిగా ప్రయత్నించారు కాబట్టి లాగడానికి ఆయనకే ఇచ్చేద్దాం. తినిపించాల్సిన అవసరం. ఆవిడ హట్ అయిపోతారు. ఎవర్రా అసలు ఇది పనిష్మెంట్ ఉంది? బయట చక్కగా వర్షానికి మంచి మిర్చి బజ్జి హ్యాపీగా తింటున్నారు ఆయన. నాకు కూడా వర్షానికి ఐస్ క్రీమ్ కావాలి. మేడం తెప్పిస్తానండి. మీరు కొంచెం ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ అండి? ట్రఫుల్ మ్యాగ్నమ్ ట్రఫుల్. అది నాకు అర్థం కావడానికి 2 రోజులు పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కానీ భాష రాకపోయినా ఎంత ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. అసలు ఆవిడ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. మేడం ये 2 क्वेश्चंस आपको मालूम पड़ गए ना? क्या हुआ अभी तक? खेल खेला ఆట ఆడుకున్నారు. ఎవరితో ఆడుకున్నారు? వీళ్ళు వాళ్ళతో ఆడారు. వాళ్ళిద్దరు కాదండి, వాళ్ళందరూ నాతో ఆడుకుంటున్నారు ఆట. ఆనా సుధీర్ గారు అమ్మాయిలు అంటేనే పిచ్చి. సారీ, అమ్మాయిలకి సుధీర్ గారు అంటే పిచ్చి. సార్ ఆయనకి అవసరం ఎప్పుడు హ్యాండ్ మైక్ ఇవ్వండి, కానీ ఆ మైక్ ఆఫ్ చేసేయండి కొంతసేపు. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మీ సైడ్ నుంచి ఆడడానికి ఎవరు వస్తున్నారు? హ్యాండ్సమ్ హంక్ విక్కీ. సో మీ సైడ్ నుంచి
ఏంటి ఇద్దరు ఏదో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగడానికి వచ్చిన ట్యాపింగ్ నిల్చొని ఉన్నారు అలాగా. బావా అదే మ్యూజిక్ అనుకొని వాళ్ళు కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టారు. ఓహో ఇదే అనుకొని దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు అనేస్తే ఏం చేస్తాం మరి? నేను మరీ అంత అదోలా కనపడతా. ఓకే ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయ్యింది, జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. రెడీ 3 2 1 సౌండ్. ఈ పాట పల్లవి పాడండి. పల్లవి ఏంటి? తీసుకో తీసుకో తీసుకో. ఇవ్వద్దు 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 అస్సలు ఇవ్వద్దు. వదిలేదు లేదా? క్రేజీ విక్కీ. సో ఈ క్వశ్చన్ కనుక బాల్ మీ దగ్గర ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ చెప్తే స్ట్రైట్ అవే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరే అవుతారు. ఎందుకంటే 4 questions లో ఆల్మోస్ట్ 2 ఆన్సర్ చేశారు. ఇది రైట్ ఆన్సర్ చేస్తే మీరే విన్నర్స్. ఆన్సర్ చేయకపోతే అప్పుడు ఛాన్స్ మేబీ వాళ్ళకు ఉండొచ్చు. ఓకే ఆన్సర్ ప్లీజ్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే నేనే బావా నీ కోసం పాడాను ఈ పాట తెలుసా? నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే, నా కోసం నువ్వు గోడ దూకేయడం, నే కనబడక గోళ్ళు కొరికేయడం. నీ వల్ల ఎన్ని వేస్తున్నారు? నీ కోసం నేను గోడ దూకాలా? దూకే వయసు నాది. మిగతా అందరి కోసం దూకుతావు కానీ నా కోసం దూకవా? పిచ్చిదానా దూకుతా చచ్చిపోతాడే ముసలోడు. ఆ దూకడం వేరు, ఈ దూకడం వేరు. ఏమండి ఆయనతో సరదాగా 2 స్టెప్లు వేద్దామంటే మీరు 2 లాక్కి వెళ్ళిపోతున్నారు. నాతో వేయండి. వద్దులు. మొత్తానికి నన్ను ఇవాళ బ్యాడ్ కాదు కానీ వరస్ట్ అయిపోతున్నాను నేను. ఒక్కటి కూడా పోకుండా 3 questions ఆన్సర్ చేసి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మన శశివర్ధనం టీం. తీసుకురండి మిర్చి తీసుకురండి. షేర్ చేసుకోరా? లేదు నాకు ఇలాంటి వాటిలో షేరింగ్ అండి. ఇలాంటి వాటిల్లో మాత్రం వద్దు. అంటే వాళ్ళకి చెప్తున్నానండి, ఆయనకు వద్దని చెప్తున్నాడు. ఆయనకి ఇలాంటి వాటిలో షేర్ తీసుకోండి. మిస్టర్ అమరీష్ పూరి మీరు తినేసి త్వరగా వెళ్ళండి సార్, నాకు ఆయనతో ప్రాబ్లం ఉంది. గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా. సో 3 points తోని ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరే. కంగ్రాచులేషన్స్. సో ఈ శుభ సందర్భంలో ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి మన సిరీస్ గురించి మీ మాటల్లోని వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ ఇది ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. సార్ క్వశ్చన్ అడిగారు, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? నా పరిస్థితి ఎలా ఉందంటే నిప్పుల్లో నడుస్తున్నట్టు ఉందా? అదురు సినిమాలోని బ్రహ్మానందం గారికి ఎంఎస్ నారాయణ గారు వస్తూ ఉంటారు, దయ్యం వచ్చాడు. ఇంకా తెల్లవార్లు ఒకటే మ్యూజిక్. ఓకే అక్కడ నుంచి ఉంటే బాగాలేదు, ఇక్కడ రండి పోనీ టీం అందరు రండి. ఒక నిమిషం, టీం అందరు కదా, వినోద్ రెహాన్ అందరికి ఫోన్ చేస్తారు. ఏమండి ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా ఉండాలండి? టీం అందరు అన్నారు కదా, ఇక్కడ ఉన్నారు కదా టీం అందరు అంటే ఇక్కడ ఉన్నాడు. మరి నలుగురు అని చెప్పొచ్చు కదా, నలుగురు ఏమైనా ఎక్కువ? శశివర్ధనం July 4th నుంచి ఆల్రెడీ ఈటీవీ విన్ లోని స్ట్రీమ్ అవుతుంది అండ్ ఇట్ గాట్ యునానిమస్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్స్. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మంచి సక్సెస్ వచ్చింది. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ది సక్సెస్? యాక్చువల్లీ స్క్రిప్టింగ్ నుంచే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ స్టోరీకి. ఛానల్ హ్యాపీ, ఏదో ప్రిపేర్ చేసేసుకుందండి, అది కక్కేస్తా నేను కంటిన్యూ చేసుకుంటాను. నేను
థీమ్ యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, అంటే వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్తారు, ఈడు సర్లే వెళ్దాం కదా అని వెళ్తాడు, తీరా చూస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు, ఈడు ఆ ఇంట్లో లాక్ అయిపోతాడు. మీరు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? బోల్డ్ ఎన్నని చెప్తావు సరే మీరు చెప్పండి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీంట్లో? యాక్చువల్లీ ఇంతవరకు యూట్యూబ్ లోనే చేసాము అండ్ ఇవాళ మేము ఓటీటీలో చేయడం అన్నది చాలా పెద్ద విషయం. ఒక సీరియల్ యాక్టర్ గా ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ఈటీవీ ఓన్లీ అండ్ మళ్ళీ ఈటీవీ వినికే లీడ్ గా చేయడం ఫస్ట్ ఓటీటీ. వెరీ బ్లెస్డ్. సో ఎవ్రీబడి విల్ ఎంజాయ్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులు అయింది, సో చాలా హ్యాపీగా ఉంది. ద హోల్ టీమ్ ఇస్ సో హ్యాపీ విత్ ద సక్సెస్. సార్ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? డైరెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు నేను అప్పుడే అనుకున్నా దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ హిట్ అని. ప్లీజ్ అందరు చూడండి ఈటీవీ విన్ యాప్ లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ అని చూడండి. థ్యాంక్ యూ సార్. కంప్లీట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా మీ ఇంట్లో జరిగినట్టే ఆర్ ఎల్స్ మీ ఇంటి చుట్టుపక్కల జరిగినట్టు ఎక్కడైనా మీకు ఒక ఇదైతే వస్తుంది ఫస్ట్ షోర్ గా మీకే జరిగినట్టు. ఓకే, అర్థమైంది. సో ఎవ్రీబడి ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ బ్లెస్ ద హోల్ టీమ్. సబ్స్క్రైబ్ చెప్పమంటారు, సబ్స్క్రైబ్ చేయండి. ఓ ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you so much for all the love you're showering on Sesimadanam, which has been streaming on ETV Win. So inke evarana chudana vallu unte keep watching the series. Thank you so much. All the very best and God bless you both of you. ఫస్ట్ రౌండ్ అద్భుతంగా ఆడేశారు. సెకండ్ రౌండ్ అన్న మీరు బాగా ఆడి గెలవాలి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద సెకండ్ రౌండ్. ఇంకా కాలేస్తాం, లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. సెకండ్ రౌండ్ వచ్చేసాం. ఫస్ట్ రౌండ్ మీరు విన్నారు కాబట్టి జాగ్రత్తగా సెకండ్ రౌండ్ కూడా ఆడండి అండ్ మీకు ఆల్ ది వెరీ బెస్ట్. భాను గారు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారండి? లక్ష, ఆయన రాథోడ్, మధు. సో ప్లీజ్ వెల్కమ్ ఆల్ 3 of you. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? దిస్ క్యూట్ కపుల్ అండ్ ఆర్ విక్కీ. ఆల్ 3 of you on stage please. Here comes your first question. Question జాగ్రత్త వినండి. ఇండోనేషియాకి చెందిన ఒక వ్యక్తి ఏ వస్తువుని పెళ్లి చేసుకున్నాడు? To which thing a guy got married in Indonesia? Wow, super. హిందీలో చెప్పనా? వద్దు. Okay, your options are option A rice cooker, option B car, option C mobile phone. Get ready with your answers and raise your answers in 3, 2, 1. Open! So option B car. మీ కార్ సిస్టమా? ఆయనకి ఇష్టమేమో అని. ఓ మీరు? మోర్ దెన్ ద గర్ల్ ఫ్రెండ్ వైఫ్ కార్ ఇష్టం కదా, అందుకే. మొబైల్ ఫోన్స్ కూడా ఇష్టం ఉంటుంది అబ్బాయిలకి. గర్ల్స్ కి మొబైల్ ఫోన్ ఇష్టం ఉంటుంది. ఆప్షన్ ఏ. మీరేంటి వెరైటీగా రైస్ కుక్కర్ అన్నారు? ఇండోనేషియాలో పెళ్లి చేసుకున్న అతను వాళ్ళ వైఫ్ కి వండడం రాదు, అందుకని రైస్ కుక్కర్. దానికి అతను వంట నేర్చుకుంటే అయిపోద్ది కదా. అందరికి మీకు ఉన్న ఆప్షన్స్ ఉంటాయండి. అతని ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? లేదు, ఆ మొబైల్ ఫోన్ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఫ్రెండే. నీగా అక్కడ కూడా ఉందా? సి మొబైల్ ఫోన్ ఎందుకు అనుకున్నారు మీరు? అంటే గర్ల్ ఫ్రెండ్ ఎలాగో దొరకట్లేదని అన్ని దాంతో చూసుకుంటున్నారు కదా అని పెళ్లి చేసేసుకున్నాడని అనుకుంటున్నాను. ఏం చూసుకుంటున్నాడు నాకు అర్థం కదా. ఫ్యూచర్. మీరు ఫస్ట్ బి తీద్దాం అనుకుని మళ్ళీ సి ఎందుకు తీశారు? టెలిపతి. అది టెలిపతి అంటారు, కాపీపతి. సి అని మీరు ఏమన్నా ఎక్కడ తెలుసా లేదంటే చదివారా? కూర్చున్నారు బ్లైండ్ గెస్. మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పాను అంతే. ఐఎమ్ సారీ, నా మిస్టేక్. ఇది కూడా అడగడం నా మిస్టేక్. క్వశ్చన్ ఏంటి అసలు ఏమైనా గుర్తుందా? ఎవరినో పెళ్లి చేసుకున్నారు, అదేంటి? ఎవరినో పెళ్లి చేస్తున్నారు, అదేంటి? చాలా బాగా ఫాలో అవుతున్నారండి. మీరు బి. మనం ఏం చేయాలన్నా సరే ఏదైనా ఎప్పుడన్నా అవసరమైన కారే కదన్నా, తెలియదు ఏముంది. నేనేదో రెగ్యులర్ గా క్యాబ్ తోలుతున్నట్టు నాకు చెప్తుంటే నాకు అర్థం కాల. నువ్వు అలా అంటావు కానీ నువ్వు చివరికి బిఏ చెప్తావు. సరే ఓకే, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రైస్ కుక్కర్ ని ఇండోనేషియాకి చెందిన ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈ కన్యను పూజకు సిద్ధం చెయ్యండి. కన్య పూజ చేస్తారా? మా ఇష్టం సార్. You are still Kanya with women's but not with women. No, if you're Kanya also you're beautiful Kanya. You are not Kanya, you are Kenya. దేవుడా.
బాబు ఈ కన్యగోళం ఎందుకు గానీ ఆప్షన్ తీసిన ఆప్షన్ మూసేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీరు రైట్ గా చెప్పారు. సో యూఆర్ విత్ 1 పాయింట్. Here comes your second question. ఏ దేశంలోని నీటి ధరల కన్నా అంటే ఇన్ విచ్ కంట్రీ రాదర్ దాన్ వాటర్ ప్రైసెస్ పెట్రోల్ ప్రైసెస్ ఆర్ లో డౌన్? అండ్ హియర్ కమ్స్ యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ సౌదీ అరేబియా, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి వెనిజులా. ఓపెన్ యువర్ ఆన్సర్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. వాడే కోఆర్డినేషన్. ముగ్గురు ఏళ్ళు తీశారు. లేరా సౌదీ అరేబియా లేరు ఎప్పుడన్నా? అంటే సినిమాల్లో చూసాం బావులు తవ్వేసుకుంటారు పెట్రోల్ అని అంటారు కదా, మరి మేబీ అక్కడే చీప్ ఉండొచ్చు అని. సేమ్ బ్రెయిన్ సేమ్. వెరీ గుడ్, నైస్ బ్రెయిన్స్. మీరు సేమా? సేమ్ అలాంటిదే. యు వాటర్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ డిడ్ బై పెట్రోల్ ఆల్సో? మై సిస్టర్ డిడ్. యా. ఓకే. మీరు? అంటే వాళ్ళందరూ ఏది ఇస్తారని తెలిసి నేను బి తీసాను. నేను ఇప్పుడు గట్టిగా కోరుకున్నా ఎవరు రైట్ తీసిన తీపని మీరు తీయకూడదు చెప్పలేదు. మళ్ళీ ఇక్కడికి వస్తారా పాలిక కన్యాని? తెలుసా నీకు? తెలుసన్నా. ఏంటి? హైదరాబాద్. హైదరాబాద్ లోని పెట్రోల్ రేట్లు తక్కువ వాటర్ కన్నా. వాటర్ అడిగింది నువ్వా? నేను ఏదో అనుకున్నా. క్వార్టర్ అనుకున్నాడు ఆయన. నువ్వు ఎంతసేపు అందుకే ఫ్లైట్లు మిస్ అయ్యి షూటింగ్ రావట్లేదు. ముగ్గురు ఏళ్ళు చేశారు. ఒకళ్ళు ఏ రైట్ అయితే కనుక మీరే విన్ అవుతారు, బి రైట్ అయితే మీరు విన్ అవుతారు. బట్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వెనిజులా. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆన్సర్ మీరు రైట్ చెప్పారు, ఒక ఆన్సర్ ఇద్దరు చెప్పలేదు. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కనుక మీరు రైట్ ఆన్సర్ చెప్తే స్ట్రైట్ అవే మీరు విన్నర్స్ అవుతారు. ఓకే. ఒకవేళ మీరు చెప్తే అప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూడాలి ఎవరు అవుతారు అనేది. సో హియర్ కమ్స్ యువర్ థర్డ్ క్వశ్చన్. ఏ దేశంలోని కోతులు వెయిటర్స్ గా పనిచేస్తాయి? అంటే మన దేశం గురించి అడగచ్చు కదండి, వేరే వాళ్ళ దేశాల గురించి మనకి ఏం తెలుసు? అంటే జనరల్ నాలెడ్జ్ అనేది అన్నిటి ఉండాలి కాబట్టి అందుకే అన్నిటికి సంబంధించి అడుగుతున్నా అన్నమాట. ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర పెడితే జనరల్ నాలెడ్జ్ ఉండదు. మీ ఆయనకంటే ఒకటే కాబట్టి జనరల్ నాలెడ్జ్ తక్కువ, ఆయనకంటే బోల్డ్ ఉన్నాయి కాబట్టి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ రౌండ్ కానీ మైక్ కూడా అవసరం లేదు, ఆఫ్ చేసేయండి నా మాటని. కొంచెం ఓన్లీ ఆన్సర్లు తీయడం అంతే తప్ప ఏం ఉండదు. ఓకే. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి జపాన్. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్ అండ్ ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. బి ఇండియాలో పనిచేస్తా. కోతులు బాగా ఫేమస్ కదండి ఇండియాలో. ట్రైనింగ్ ఇచ్చి ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఇండియాలో పనిచేసాయి కదా, అదే రైట్. ఏం తిన్నారు అక్కడ? ఏం సర్వ్ చేసేవి? మాకు కాదు, వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నారు. కోతులకి సర్వ్ చేస్తుంది. అట్లుంటే మా వాళ్ళతోనే. మీరండి సి? వాళ్ళే కదా వింత ప్రయోగాలన్నీ చేసేది. ఓకే. చైనాలో సి ఉందని ఎత్తేసినట్టు ఉన్నాడండి. సి జపాన్ అండి, ఏ చైనా. ఆహా, సి ఫర్ చైనా. జోక్ అర్థం కాలేదు. నువ్వు నా చెవులో నవ్వాలా? వేరే నవ్వుకోవచ్చుగా. నేనండి బి. అంటే మగ కోతులు ఆడకోతుల్ని కేరింగ్ ఎక్కువ తీసుకుంటారు. మగ కోతులు నన్ను చూపెడతారేంటి సార్? వామ్మో ఇతను వచ్చాడేంటి? అడగాల వద్దా? సరే అడుగుదాంలే. ఆప్షన్ ఏ ఎందుకండి? ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏ తీయలేదు కాబట్టి. నాకు ఇదే నెక్స్ట్ టైం మీరు ఏదో తీయండి. ఏలో గీలో ఆయన మీరు తీసి తీయడు ఆయన. చైనా మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వరండి, ఎందుకంటే అన్నిటిని తింటారు కదా. కరెక్టే, కానీ వింత వింత ప్రయోగాలన్నీ కూడా జరిగేది ఒక ఆడియో ప్లే అయ్యింది. అప్పుడు దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అనేది. 3, 2, 1 సౌండ్. ఆప్షన్ అన్నా మార్చొచ్చు కదా. రాంగ్ ఆన్సర్ అని చెప్పండి బాబు. అన్నిసార్లు ఏ కల ఆయన మొహం చూస్తుండే అర్థం అవుతుంది. ఆవాహయామి అన్నట్టే ఉంది. అయినా నేను బాలికని కాదు, బాలుణ్ణి. ఇదే మంత్రం ఎంత మంది మీద ప్రయత్నించుంటావు, ఎంత మందిని వశపరుచుకుంటావు. అదే ఒక అమ్మాయి వచ్చి నిన్ను ఆవాహయామి అనగానే ఆవాహయ అయిపోయినా నేను. బాగుంది, ఏదో బాగుంది. ఆహా, ఈసారి నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఆవాహయామి ఆవాహయామి. ఆయన హెల్త్ కూడా చేస్తున్నాడు, బ్రెట్టక్కర్లేదు. జరిగిన 3 questions లోని ఒక క్వశ్చన్ ఇద్దరు ఆన్సర్ చేయలేదు అండ్ 2 questions స్ట్రైట్ గా మీరు ఆన్సర్ చేశారు. ఇంకా మిగిలింది ఒకటే క్వశ్చన్, దానికి వాళ్ళు రైట్ చెప్పినా సరే గెలవరు. సో స్ట్రైట్ అవే సెకండ్ రౌండ్ విన్నర్స్ భాను అండ్ టీమ్. సెకండ్ రౌండ్ మీరు విన్నర్ కాబట్టి సో ఒకసారి కెన్ ఐ హావ్ ఆల్ 4 of you here ప్లీజ్. సో a few words about వసంత కోకిల. ఒక లేడీ తెలియకుండా వీడియో అయిపోయాను అనుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ హస్బెండ్ తిరిగి వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అండ్ ద సెకండ్ హస్బెండ్ ఇస్ వెరీ పొసెసివ్. హౌ అబౌట్ యు? నేను ఇక్కడ ఎలా ఉన్నాను అక్కడ డెడ్ ఆపోజిట్. మీరండి? సీరియల్ కి కరెక్ట్ అయిన కంటెంట్ అనిపించింది. ఆర్మీ ఆఫీసర్ గా నాకు చాలా ఇష్టమైన రోల్. చాలా ట్విస్టులు ఉంటాయి సీరియల్లో కూడా. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. నేను చేసిన దాంట్లో ఫుల్ లెంత్ కామెడీ, అదొక థింగర్ హస్బెండ్, మనోడు కొంచెం బాగా సైకో అనమాట. ఇద్దరు క్యారెక్టర్లు కరెక్ట్ గానే ఇచ్చారు, మీరు థింగరే ఆయన సైకో అనేది. భయ మళ్ళీ సాంగ్ వేస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1:30 మీ ఈటీవీలో తప్పక చూడండి వసంత కోకిల. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. లాస్ట్ రౌండ్ కి వెళ్ళే ముందు ఒక చిన్న ఆట అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ 3 chances. సో 3 chances లోని ఒకవేళ ఆ బాస్కెట్ లో పడితే మీకు పనిష్మెంట్ ఉండదు. 3 chances లో ఒక్కసారి కూడా పడకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఏ టీం నుంచి స్టార్ట్ చేద్దాం. భాను మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? లక్షాజీ అయ్యే. సో ఫస్ట్ గర్ల్స్ ట్రై చేస్తారు కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. लास्ट चांस. तो पनिशमेंट आप ही करना पड़ेगा. यू नो नवरसास? हाँ. पता है? हाँ. क्या क्या होता है नवरसा? एक्सप्रेशंस होता है. नौ बोलने की जरूरत नहीं है. 4 बोल दीजिए तेलुगु में. बाधा. ఏడుస్తున్నా ఏడాలి. అబ్బా. ఏంటి బాధ? ఏడాలి రసం ఉందా? हम साउंड प्ले करता. हाँ. अकॉर्डिंग टू द म्यूजिक आप रसा करता. ये रसा? आ रसा इल है. नवरसा. Okay, I'll try. Face expressions. Aggression. Whatever. Love, everything. Romance. किसके साथ? रोमांस बोले तो वो श्रृंगार रसम में ना. ठीक है. फर्स्ट माय ऑल टाइम फेवरेट श्रृंगार रसा. ఏంటి సార్ కంటిన్యూ లైట్లెస్ కంటిన్యూ అంటాడు ఎవడన్నా? నాకు డౌట్ ఒకటి. నేను ఇందాక ఇలా అన్నాను కదా. టెల్లింగ్ దట్ ఈస్ జస్ట్ ఎ పెర్ఫార్మెన్స్. నేను ఇందాక ఇలా అన్నాను కదా, వచ్చావా? ఆవిడ ఇలా అనగానే అలా వెళ్ళిపోయావు. మీరు పిలిస్తే ఎందుకు వస్తాను సార్ నేను? ఆవిడ చక్కగా రొమాంటిక్ గా పిలిచారు కాబట్టి వచ్చాను. పంచాలి కదా, అమ్మాయిల పనిచేస్తారు. నెక్స్ట్ టైం పిలిచినప్పుడు వస్తాను. సెకండ్ వన్. దిస్ ఇస్ ఆల్సో మై ఆల్ టైమ్ ఫేవరెట్. అగైన్ శృంగార. ఇదిగో బ్యాకప్ అయిన వెంటనే యు నో బీభత్సం. ఓవర్ యాక్టింగ్. రెడీ సౌండ్. వెరీ గుడ్. బీభత్సం అంటే ఇదని నాకు తెలియదు ఇప్పుడు దాకా. ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి నెక్స్ట్ టైం నన్ను కూడా బీభత్సం ఎవరన్నా అడిగితే. నెక్స్ట్ కమ్స్ ఇస్ శృంగారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ.
ఒరే నేను తీసుకెళ్ళంటే మళ్ళీ నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మీరే ఆడండి. నేను ఎందుకు ఆడతానండి మీ టీం నుంచి? మీరు హర్ట్ అయితే ఐఎమ్ సారీ అండి. ఓకే సిద్ధు. దానంత ఉందండి, ఏం పడుతుంది అది అసలు? ట్రై చేయండి, ఏముంది తప్పే ఉంది. మీరు ట్రై చేస్తే ఆవిడే పడ్డారు, బాల్ పడదా? ప్రతిసారి సుధీర్ గారు ట్రై చేస్తారు కదా, బయట ప్యాకప్ తర్వాత ట్రై చేస్తారు కదా, అలా ట్రై చేయి. ఇంట్లో వాళ్ళు చాలండి పరువు తీయడానికి, ఎవరు అక్కర్లేదు. నేను నీ గురించి చెప్తున్నాను. కాదు, మామూలుగా మిమ్మల్ని ట్రై చేస్తే మీరు పడ్డారు కదా, బాల్ పడుతుంది అని అంటున్నారు. నీకు ఎందుకన్నా బ్యాడ్ అవడమా? బ్యాడేనా? ట్రై చేయండి. లాస్ట్ ఛాన్స్. అవును, మీరు అంతసేపు డిస్కస్ చేయకండి, నాకు భయం వేస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి మరి కొంచెం చూసేవాళ్ళు కదా పనిష్మెంట్. ఓకే, చూసి ఇవ్వండి. చూసేస్తామండి. దగ్గర నుంచి ఆవిడ పాపం చాలా ఫీల్ అవుతున్నారు కదా, ఫస్ట్ రౌండ్ కూడా మేము ఇద్దరం కలిసి ఆడతాం అని చెప్పనని. కలిసి ఆడటం లేదు కదా, సో కలిసి పనిష్మెంట్ చేయండి. ఆవిడ కూడా రమ్మనండి. ఓ వద్దు, ఊరికే జోక్ గా అన్నా ఇందాక. ఆయన పేరు ఏమైనా ఉంటది మీ మొబైల్లో? ఫుల్ నారి ఏం కాదు, అర్ధనారి అని ఉంటది. అంటే సగం మీరు కూడా పంచుకోవాలి కదా పనిష్మెంట్ అంటే, మరి రావాలి కదా. మీరు వీకెండ్ కి పిలుస్తున్నారు కదా, మీరు పంచుకోవచ్చు కదా. మేము పిలిచిన తర్వాత కావాలంటే మేము చాలా పంచుకుంటాం మేము. ఒకటేంటి, సో జనరలీ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా సరే ఒకవేళ ఇంట్రడక్షన్ డాన్స్ చేయాలి అని చెప్పినట్టు ఒక మంచి సాంగ్ పెడతారు. యాక్చువల్ గా మీరు అబ్బాయిలా చేస్తారు, ఆవిడ అమ్మాయిలా చేస్తారు. ఇక్కడ డైలాగ్ పెడతారు, ఇక్కడ రివర్స్, మీరు అబ్బాయిలా చేయాలి, ఆయన మీకు వచ్చేస్తారండి. ఈజీ ఒరిజినల్ క్యారెక్టర్ లాగా ఉంటది కాబట్టి కొంచెం దగ్గరగా. అమ్మ బాబాయ్ అంటే అబ్బాయిలు అరుస్తారని ఒప్పుకున్నారు కదా. అంటే అలాంటిది, అందుకే అంటున్నా కదా. కానీ ఈయన ఇప్పుడు ఎలా చేస్తారు అనేది మాకు పెద్ద టాస్క్. ఆల్రెడీ వచ్చింది, ఆల్మోస్ట్ సిగ్గుపడతానంటే రెడీ. ఇది సిగ్గు కాదండి, మంచి రొమాంటిక్ సాంగ్ వేస్తాము. ఆవిడ ఇప్పుడు హీరో, మీరు హీరోయిన్. సౌండ్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరు నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి చిరు 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 చరచరలు వల్లితే నన్ను ఎగసి నువ్వు ఇంత పర్సనాలిటీ వేసుకొని నాకు అందకపోతే నాకు ఎంత కష్టంగా ఉంటది. అమ్మాయి అలాగే పడుతుంది, అమ్మాయి ఇస్ వెరీ సెన్సిటివ్. ఇంత బాడీ వేసుకొని లాక్కొని వెళ్ళిపోతే ఎలా చేయగలను? నాకు అర్థం, మీకు కన్వీనియన్స్ కావాలి అంతే కదా. మీ కింద పడుకోండి. గురుగారు జల జల జలపాతం అనగానే అమ్మాయి వెళ్ళిపోదు కదా, పరిగెడుతుంది కదా. అవునండి, మీరు ఇప్పుడు కింద పడుకోండి. హీరో వచ్చి ఇలా అంటాడు, లేదంటే హ్యాపీగా సరెండర్ అవుతారు కదా. అమ్మాయి అల్టిమేట్ గా సరెండర్ కదా అయ్యేది. అవ్వాలి. మీరు వన్ మోర్ టేక్ 2 అండి, కరెక్ట్ గా యాక్చువల్ గా మీరు పరిగెట్టి పాపం వాడికి ఇన్కన్వీనియన్స్ ఉంది. నువ్వు కొంచెం లూజ్ గా వదులు బాడీ. ఆవాహయామి అయిపోదు ఇప్పుడు. పగవాడికి కూడా కష్టం రాకూడదు. ఆవిడ జస్ట్ ఇలా అంటే ఏదో చలి జ్వరం వచ్చిన మొత్తం వణికిపో. But that was very good, so supporting and so entertaining. Thank you so much, both of you. Thank you so much. So last, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మనోహర్. మనోహర్ గారు ప్లీజ్. రెడీ, గో. శ్రవంతి. కత్తందుకో జానకి. శ్రవంతి ఎవరు? మీ మరదలకి ఎసరు పెట్టాడండి ఆయన. ఈ శ్రవంతి గురించా? అప్పటి నుంచి మొత్తం కన్నంత ఇటే ఉంది బావా. పోయింది పోలే. మీరు వచ్చే స్లో మోషన్ కి వేసే డాన్స్ అసలు సంబంధం లేకుండా పోతున్నాయి, అన్ని ఎగిరిపోతున్నాయి అటు సైడ్ నుంచి. రెడీ, లాస్ట్ ఛాన్స్. రెడీ, గో. మీ ఆశీర్వాదం అంటే కావాలి, ఇవ్వండి. నా ఆశీర్వాదం. This guy? Okay, we have as you said, Shringaram, special property coming. Special property arrived. We need a special dance, and that's a pole dance. And your pole is ready here. శ్రవంతి గారికి కూడా చాలా ఇష్టం చూడడం.
మీరు ఆవిడని ఇంప్రెస్ చేయడానికి కూడా కరెక్ట్ గా నీట్ గా చేయాలి. ఓకేనా? నీట్ గా చేయి, హోల్ ఎక్కడ గుచ్చుకోకుండా చూసుకో. Ready, 3, 2, 1, sound. That's a very, very nice dance. Everybody here enjoyed a lot. Thank you so much. Thank you so much for your performance. ఇది అనవసరంగా ఇక్కడ పెట్టారు, మళ్ళీ అక్కడ పెట్టండి అమ్మా. ఓకే, సో 2 rounds అద్భుతంగా ఆడారు. ఒక రౌండ్ మీరు విన్ అయ్యారు, ఒక రౌండ్ మీరు విన్ అయ్యారు. సో లాస్ట్ రౌండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఓకే, రెడీ? yes. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. So all 5 of you, please take your seats. థర్డ్ రౌండ్ ఏంటంటే నా దగ్గర ఇక్కడ ఒక కాయిన్ ఉంది, ఒక సైడ్ రెడ్ స్టార్ ఉంది, ఒక సైడ్ బ్లూ స్టార్ ఉంది. సో సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీకు ఛాన్స్ ఉంటుంది. సో నేను టాస్ వేసిన తర్వాత మీరు ఏదైనా కలర్ చెప్పొచ్చు. ఆ కలర్ కనుక మీరు విన్ అయితే అక్కడ స్క్రీన్ మీద మీకు కొన్ని టాపిక్స్ డిస్ప్లే చేస్తాము. అందులో ఏ టాపిక్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ కి సంబంధించే ఇద్దరిని కామన్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరికైతే ఆన్సర్ తెలుసు అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచి ఎలిమినేట్ అవుతారు. ఎవరైతే అట్ ద ఎండ్ ఆఫ్ ద రౌండ్ ఏ టీమ్ లో అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళు విన్నర్స్. అండ్ మీరు బజర్ నొక్కిన వాళ్ళు చెప్పొచ్చు, టీమ్ లో ఎవరైనా చెప్పొచ్చు. ఓకే, డిస్కస్ చేసుకొని కూడా చెప్పొచ్చు, కానీ ఫస్ట్ చెప్పిన ఆన్సర్ మాత్రమే తీసుకుంటా. సో హియర్ కమ్స్ కలర్. వాట్ కలర్ డు యు వాంట్? బ్లూ. ఓకే. రెడ్. థ్యాంక్ యూ బావా. ఇట్స్ రెడ్. సో యు వన్ ద టాస్. So can we have the topics on screen, please? Riddles, cinema, sports, silly questions, and mythology. Sports. Yes. Sure. Okay, let's lock sports. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఫస్ట్ బజర్ నొక్కడానికి చూడండి. బజర్ నొక్కిన తర్వాత టీమ్ లో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కి టాపిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే యా, యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కరాటే ఆటలోని బెల్ట్ ఆర్డర్లలో వైట్ ఎన్నో స్థానం? వెరీ గుడ్. రెడీయా? యా, ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ వచ్చేది వైట్ బెల్ట్ అన్నారు. సో దట్స్ రైట్ ఆన్సర్. సో వెరీ గుడ్. ఇప్పుడు ఆపోజిట్ టీం నుంచి ఎవరినన్నా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. whom do you want to eliminate? దట్ సిద్ధు గై. బాగా పగడబందిగా ప్లాన్ చేశారు మైక్. అయ్యో, ఏంటే దీనికే కాలం కాటేసింది అంటారా? ఎప్పుడో వేసింది కాట ఆయన, ఇప్పుడేంటి? So first question మీరు విన్నారు కాబట్టి you're with 1 point, and second question you want to stick to the same topic, sports, or you want to change the topic? Change. You want to change the topic? Change. So can we have the topics on screen, please? Riddles, cinema, sports, silly questions, and mythology. Cinema. Yeah. Okay, cinema lock. Here comes your question. ఏం మాయే చేసేవే సినిమాలోని హీరో హీరోయిన్ కంటే ఎన్ని ఇయర్స్ చిన్నోడు? ఏం మాయే చేసేవే సినిమాలోని ఎన్ని ఇయర్స్? అంటే సినిమాలోనా లేకపోతే బయట? సినిమాలోనమ్మా. ఏ ఆగు. 9 చెప్పండి. 8 7 6 2 years is absolutely right answer. Again, you got one more chance to eliminate this guy. గాయ నన్ను చూపిస్తారేంటి, ఇంక మీతో లేరా?
You want to stick to the same topic, cinema, or you want to change the topic? Cinema. Okay, cinema lock. ఈ క్వశ్చన్ గనక మీరు ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే యూ విల్ బి ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. అండ్ మీకు అంతే క్రూషియల్ ఇక్కడ నుంచి ఆన్సర్ చేయడం. Got it? Okay, here comes your question. జాగ్రత్త వినండి. వైవా హర్ష హీరోగా నటించిన సినిమా పేరేంటి? ఆన్సర్ ఏంటి? సుందరం మాస్టర్. సుందరం మాస్టర్. And Sundaram Master is absolutely right answer. ఏనాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 విసులు. Fantastic. Both the teams very well played. చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు ఆడియన్స్ ని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. సో ఈటీవీ విన్ యాప్ లోని ఆల్రెడీ శశిమదనం July 4th నుంచి ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ ఈటీవీ విన్ యాప్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వసంత కోకిల July 2nd నుంచి ఆఫ్టర్నూన్ 1:30కి ఎవ్రీడే టెలికాస్ట్ అవుతుంది, Monday to Saturday, and it's going good. Thank you so much everybody, audience, for all the love on both the new projects of ETV. Keep showering the love. All the very best both the teams, and God bless you. So audience, idi EV Family Sauce. See you all next week with some more entertainment, some more fun. Until then, take care. Bye bye. Love you all.